గత ప్రభుత్వ హయాంలో రీసర్వే ముఖ్య కారణంగా పెట్టుకుని ఇదన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగిపోయినాయి. చాలా వరకు ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించి ఎవరాసిన వారికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో సమస్యలు అవి కానీ తీసుకొచ్చినట్లయితే అర్జెంట్ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. రెండోది, ఇప్పటికే మన కోరుకొండ మండలంలో చాలా రోడ్లు వేశాం. ఇంకా వేయాల్సిన ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూడా నిన్న కూడా ప్రతి గ్రామంలో కూడా 10 లక్షల రూపాయల చొప్పున కూడా ఎంపీడీఓ గారు నిన్న శాంక్షన్ ఇచ్చారు. అత్యంత ముఖ్యమైనటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో అవి కానీ నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే అవి కూడా పరిష్కరించి దాంట్లో మీకు ఏదైతే 10 నుంచి 15 లక్షలు కేటాయిస్తున్నామో అందులో అమౌంట్ని మనం సరి చేసుకుని ముఖ్యమైన రోడ్లు వేసుకుందాం. రాబోయే రోజుల్లో మరిన్ని గ్రాంట్లు వస్తున్నాయి కానీ రేపు మార్చి నెలలో గ్రాంట్లు వస్తున్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా కూడా మిగిలిన రోడ్లు వేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు అత్యవసరమైన రోడ్లు మనం పూర్తి చేసే పనిలో ఉన్నాం. అది ఏదైనా మీ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా తీసుకొస్తే పరిష్కరిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమైన సమస్య మనకి డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ప్రధాన సమస్య ఉంది. సత్యసాయి డ్రింకింగ్ వాటర్ అయితే సక్రమంగా అందజేయడానికి అదేంటంటే అతుకులు బొందలాగా అయిపోయింది. ఈ సత్యసాయి వాటర్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా మనం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మనకు ఒక గ్రిడ్ ద్వారా కూడా మొత్తం నియోజకవర్గానికి మన సీతానగరం కోరుకొండ రాజానగరం నియోజకవర్గానికి సీతానగరం కోరుకొండ రాజానగరం మండలాలకి మరియు మనకి ఏదైతే పక్కన గోకవరం రంగంపేట కూడా కలిపి 5 మండలాలకు కలిసి 760 కోట్ల రూపాయలతో గ్రిడ్ ఏర్పాటు చేసి ఆ గ్రిడ్ ద్వారా తాగునీరును సరఫరా చేయడం కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ అది ఇంకా ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఈ మధ్యలో తాగునీటి సమస్య అనేది రేపు రాబోయే వేసవిలో దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే అది తీసుకొస్తే అంటే చిన్న చిన్న మరమ్మతులు చేయడం, చిన్న పైప్ లైన్లు, అలాగే ఇప్పటికే కొన్ని వాటర్ ట్యాంకులు కూడా నిర్మాణం పూర్తయింది. త్వరలో నేను బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా దాంట్లో ప్రారంభిస్తాం. అలాగే మరికొన్ని వాటర్ ట్యాంకులు కూడా శాంక్షన్ అయింది. కూటమి నాయకులు అందరం కలిసి శంకుస్థాపనలు కూడా చేస్తాం. త్వరలో అంటే ఈ మంత్లోనే చేస్తాం. అది కాకుండా మరమ్మతులు ఏదైతే ఉందో ఆ మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దృష్టికి వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే మనది పరిష్కరించి తాగునీరు కూడా ఇబ్బంది లేకుండా చేద్దాం. అలాగే మరిన్ని విషయాలు డ్రైనేజెస్ ఏదైతే ఈ యొక్క నేషనల్ పోర్టల్లో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల డ్రైనేజెస్ వేయడానికి కొంచెం అంతరాయం జరిగింది. యాక్చువల్గా ఒక్కొక్క ఊరికి 40 లక్షల రూపాయలు డ్రైనేజీలు వేసే విధంగా కూడా చర్యలు తీసుకుని గ్రాంట్ కూడా శాంక్షన్ చేశారు. కాకపోతే కంట్రీ వైడ్ 1 లక్ష రూపాయల నుంచి ఒక వరకు ట్యాకప్ చేయకూడదు అనేది ఒక పోర్టల్ లాకింగ్ లో పడిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యది. ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. అది పరిష్కరించిన తర్వాత డ్రైనేజెస్ చేస్తాం. ఇది కాకుండా అత్యవసరమైన డ్రైనేజెస్ ఏదైనా ఉంటే అది కూడా మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా చూస్తే మీ స్థలాలు కానీ మీ భూములు కానీ కబ్జాలు ఎక్కడైనా జరిగితే కూడా ఆ విషయాన్ని కూడా మీరు మాకు తెలియపరచవచ్చు. దాన్ని పరిష్కరించే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అలాగే చూస్తే కొంతమందికి మనకి ఏదైతే హౌసింగ్ లోన్స్ ఉన్నాయి, కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి హౌసింగ్ లోన్లు మనం ఇస్తున్నాం. హౌసింగ్ లోన్ అప్లై చేసుకోమన్నాం. సొంత స్థలం కలిగి ఆ యొక్క ఇంటి నిర్మాణం ప్రారంభించాలనుకున్న వాళ్ళందరూ కూడా మనకి యాక్చువల్గా ఈ యొక్క నవంబర్ 30వ తేదీ వరకు ఉంది. 30వ తేదీ వరకు వెయిట్ చేసే కంటే ఇప్పుడు స్లాబ్ స్టేజ్ ఫౌండేషన్ పునాది స్టేజ్ కానీ స్లాబ్ స్టేజ్ కానీ ఉంటే అవి కూడా అప్లై చేయండి. అలాగే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేస్తే హౌసింగ్ లోన్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే ఉందో మీకు అప్లికేషన్ కానీ ఇచ్చినట్లయితే శాంక్షన్ చేస్తారు. అది స్లాబ్ లెవెల్ అయిపోయింది, బిల్డింగ్ నిర్మాణం అయిపోయిందనే ఇష్యూస్ కొంతమంది నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి చేద్దాం. ముందు స్లాబ్ లెవెల్ వరకు ఉన్నది కానీ ప్రారంభం దశలో కానీ పునాది లెవెల్లో కానీ ఉంటే మాత్రం దానికి లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సంబంధిత అధికారులకి మీరు అప్లికేషన్ కానీ పెట్టుకున్నట్లయితే హౌసింగ్ లోన్ ఇస్తారు. ఇళ్ల పట్టానికి కొంత సమయం పడుద్ది. దాని ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇళ్ల పట్టాలు త్వరలో అనౌన్స్ చేస్తాం. గత ప్రభుత్వం 1.5 సెంట్లు అప్పుడు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మనం 3 సెంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇళ్ల స్థలాల పెన్షన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మన స్పౌస్ పెన్షన్ ఏదైతే ఉందో 1 లక్ష పెన్షన్ల వరకు కూడా మనకు ప్రభుత్వం మొన్న ఆగస్టు 1వ తేదీన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి కూడా సదరన్ మళ్ళీ ఓపెన్ అయింది. సదరన్ సర్టిఫికేట్స్ కానీ సిద్ధంగా పెట్టుకుంటే ఆ పెన్షన్లు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా పెన్షన్లు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే ఏ గ్రామంలో ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయం నిర్మాణం చేయాలి అని అనుకుంటే దాని స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబ్స్ లో నిర్మాణం చేయాలనుకున్న వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం తరఫున మనకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా మీకు ఆ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. దాన్ని కూడా అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మీ గ్రామాల్లో ఎవరైతే ఉంటారో ఏదైతే ఆ దేవాలయం నిర్మాణం చేయాలనుకుంటున్నారో వాటిని కూడా పెట్టుకుంటే రేషియో ప్రకారం ఉంది. ఎస్సీ ఎస్టీ ఏరియాలో అయితే 100% ఇస్తున్నారు. అదే కొన్ని ఏరియాల్లో అయితే 65%, 50% ఇలాగ రేషియో ఉంది. దాని ప్రకారం శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని వాడుకొని మీ గ్రామాల్లో దేవాలయాలు ఎవరు నిర్మాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చు. అదే విధంగా చూస్తే ప్రభుత్వ పథకాల నిమిత్తం మీకు ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో అవి కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే పరిష్కరిస్తాం. ఇది ఒక మంచి ప్రభుత్వం, ఒక మంచి సుపరిపాలన పాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా సుపరిపాలన అందిస్తున్నాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ ఒక మంచి ప్రభుత్వం ఉన్నాయి. ఆ యొక్క ప్రభుత్వ సేవల్ని కూడా అందిస్తున్నాం. ఎక్కడైనా ఎవరికైనా ఆ సేవల్లో అంతరాయం జరిగింది అని అంటే మాత్రం మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడం కోసమే ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని మీరు పెట్టాం. అదేవిధంగా అధికారుల వల్ల కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మా దృష్టిలో పెట్టవచ్చు. వాటిలన్నింటిలో కూడా సమస్య పరిష్కరిస్తాం. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.